హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. సో ఈరోజు అయితే నేను రెసిపీ ఫస్ట్ నుంచి దీని తర్వాత ఇది అని వీడియో లెందీగా చేయాలని అనుకోలేదు. సో చేసేసిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసేటప్పుడు అయితే నేను చూపిస్తున్నాను. సో ఇవేంటి అంటే జస్ట్ టిక్కీస్ లాగా, కట్లెట్స్ లాగా చేశాను. చికెన్ నాన్ వెజ్ కట్లెట్స్ ఇవి. చికెన్ మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు గట్టి ముక్కలు అంటే ఉట్టి ఫ్లెష్ ఉండి గట్టిగా ఉంటాయి. అవి ఎంత ఉడకబెట్టినా ఉడకవు కదా, అందుకనే వాటిని పక్కన పెట్టేసి వాటితో అయితే నేను ఒక 4 పీసెస్ తోటి దాంట్లో ఒక పచ్చిమిరపకాయ, 2 లవంగాలు, 2-3 మిరియాలు, కొంచెం చిటికడన్ని జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, అల్లము వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కొంచెం అల్లం ముక్కలు, కొంచెం 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా ఉన్నా పర్వాలేదు, ఇలా ప్యాటీస్ లాగా షాలో ఫ్రై చేయాలి. సో డైటింగ్ చేసే వాళ్ళైతే బటర్ గీ దాంట్లో చేస్తే మంచిదండి. నేనైతే ఇక్కడ ఆయిల్లోనే షాలో ఫ్రై చేస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట మనము జాబ్ నుంచి వచ్చేసరికి ఆకలితో ఉంటుంది కదా, నిమిషంలో అయిపోతుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మన బాడీలోకి ప్రోటీన్ ఫుడ్ అందుతుంది. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.